నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అధికారులు నాయకుల సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం. తెలంగాణ మంత్రులు వెల్లడి. అత్యంత ఘనంగా జరిగిన బన్సీలాల్పేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం. హాజరైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. నెల్లూరు జిల్లా వింజమూరు మండల సచివాలయంలో చోరీ. కంప్యూటర్ తదితర సామగ్రిని దోచుకెళ్లిన దుండగులు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఆమ్రాబాద్ మండలం పర్హాబాద్ నల్లమల అటవీ ప్రాంతంలో జూలై 1 నుండి సఫారీ వాహన సేవలు నిలిపివేయనున్నట్లు డిఎఫ్ఓ రోహిత్ తెలిపారు. తొలకరి వర్షాలు పడుతున్నట్టు ఈ సమయంలో వన్యప్రాణులకు సంతాన ఉత్పత్తికి చాలా అనువైన సమయమని, ముఖ్యంగా పెద్ద పులులు, చిరుత పులులు, జింకలు, ఎలుగుబండ్లు, మణుబోతులు, నక్కలు తదితర వన్యప్రాణులు మనుషుల అలికిడికి, సఫారీ వాహనాల శబ్దానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సఫారీ వాహన సేవలను 90 రోజుల పాటు ప్రతి సంవత్సరం నిలిపివేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆమ్రాబాద్ అభయారణ్యం ప్రాంతంలో 32కు పైగా పెద్ద పులులు, 180కి పైగా చిరుత పులులు, 2200కు పైగా వన్యప్రాణులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. భారతదేశంలోనే అతిపెద్ద అభయారణ్యంగా ఆమ్రాబాద్ పులులకు అత్యంత సురక్షిత ప్రాంతంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ సిబ్బంది పనిచేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై నల్గొండ కలెక్టరేట్లో అధికారులతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజలకు మంచి పరిపాలన అందించాలంటే సమన్వయంతో ముందుకు వెళ్లాలని వారన్నారు. అదేవిధంగా నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రాథమిక విద్య మరియు ప్రాథమిక వైద్యం అనేది చాలా ముఖ్యమని వారు తెలియజేశారు. నేషనల్ డాక్టర్ డే సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. మా డిఎంహెచ్ఓ గారు చెప్పారు, మా కలెక్టర్ గారు కూడా దాని ప్రత్యక్షంగా ప్రతి ఒక్క పిఎస్సీని ఫాలో చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనిషి ఇవాళ తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్స్ పునర్జన్మనిస్తారు ఆ రోజులో ఉన్నారు. అందుకని ఆ డాక్టర్స్ వృత్తి ఉంటుంది. ఇలా అందుకనే మీరు మా కలెక్టర్తో పాటు మా డాక్టర్స్ అందరికీ ఉమ్మడి జిల్లా డాక్టర్స్ విజ్ఞప్తి చేస్తున్న డిఎంహెచ్ఓలకు ప్రాథమిక వైద్యం, ప్రాథమిక విద్య ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ మా గవర్నమెంట్. అందుకని ఇలా వొకేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. 400 స్ట్రెంత్ దానికి 10-20 రూములనే హాస్టల్స్లో 10-20 బాత్రూమ్లతో ఇలా అన్ని గురుకులాలు నడుస్తుంది. అందుకని ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మన ఉమ్మడి జిల్లాలో మొత్తం శాంక్షన్ అయింది. నల్గొండ జిల్లాలో 6 శాంక్షన్ అయినాయి. మిగిలిన జిల్లాలో కూడా 6 ఓన్లీ అన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వ పరంగా వైద్యంతో పాటు స్కిల్ యూనివర్సిటీస్ కానీ నల్గొండలో ATC సెక్టర్ 80 కోర్స్ కంప్లీట్ కూడా కావడం జరిగింది. అది కానివ్వండి, R&B శాఖ దగ్గర ఎక్కువ నిధులు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిన్ననే సంఘం పెట్టి కూడా 45 కోట్లతోని ఇవ్వడం జరిగిందని చెప్పి భువనగిరి శాసనసభ్యులు ప్రత్యేకంగా నిన్న జీవో సైన్ పెట్టడం జరిగింది. జీవో ఇచ్చి, ఎందుకంటే మిగిలిన రోడ్ల ఇన్ఛార్జ్ మంత్రితో కానీ సరే ఇన్ఛార్జ్ మంత్రితో టైం తీసుకొని నెలకు 2 సార్లన్నా 15 రోజులకు ఒకసారన్నా కూర్చొని చర్చించి మరి అనేక అంశాలు ఉంటాయి. అంటే అభివృద్ధి చెందినవి కానీ రాజకీయానికి చెందినవి కానీ మరి విషయాన్ని మరి మనము తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే నల్గొండ జిల్లా వాళ్ళు మనము
మనం ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, ప్రజల నుంచి బేష్ అనిపించుకోవాలి. అదేవిధంగా మనం కూడా అందరం కూడా సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, లక్ష్మణ్ గారు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పనిసరిగా వారి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా మరో లెవెల్ తీసుకుపోతామని చెప్పి కూడా, నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతామని చెప్పి కూడా మనం చేస్తూ, ఏలూరు జిల్లా భీమడోలు సర్కిల్ పరిధిలోని ద్వారకా తిరుమల మరియు భీమడోలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించి ఇటీవల బదిలీ అయిన పోలీస్ సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. భీమడోలు సర్కిల్ సిఐ విల్సన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ మరియు భీమడోలు ఎస్ఐ తదితరులు బదిలీపై వెళ్లిన 7 భీమడోలు సిబ్బంది మరియు 4 ద్వారకా తిరుమల సిబ్బందిని ఘనంగా సన్మానించారు. వారి సేవలను గుర్తించి వారు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. సిఐ విల్సన్ మాట్లాడుతూ, పోలీసు డ్యూటీలో బదిలీలు అనేవి సర్వసాధారణం, కానీ ఎక్కడా ఉన్నా కుటుంబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం లభించాలి అని అభిప్రాయపడ్డారు. బదిలీ అయిన సిబ్బందితో వారి గత అనుభవాలను నెమరు వేసుకుంటూ భీమడోలు సర్కిల్ పోలీసులు హృదయపూర్వక వీడ్కోలు పలికారు. హైదరాబాద్ నగరం బన్సీలాల్పేట డివిజన్లోని మేకలమండి శ్రీ ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం నిర్వహించిన అమ్మవారి కళ్యాణంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా ఆయనకు ఆలయ చైర్మన్ విజయ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కళ్యాణ మండపంలోని అమ్మవారికి పూజలు జరిపిన అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, ఆలయ ప్రధాన కార్యదర్శి గజ్జల శ్రీనివాస్, వెంకట్, శాంతికుమార్, రంజిత్, సునంద తదితరులు పాల్గొన్నారు. షష్ఠి రోజున ఇక్కడ బల్కంపేటలో ఎప్పుడైతే కళ్యాణం జరుగుతుందో మా దగ్గర కూడా ఈ మేకలమండి ఎల్లమ్మ దగ్గర కూడా అదే రోజున ఈ కళ్యాణం జరుగుతుంది. చాలా పురాతనమైన దేవాలయం. గత 60 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు భక్తుల చేటి పూజలు అందుకుంటున్నది. చాలా అత్యంత శక్తివంతమైన అమ్మవారుగా పేరొందింది ఇక్కడ మేకలమండి ఎల్లమ్మ తల్లి. ఈ యొక్క ఆలయాన్ని చైర్మన్ గా శ్రీ కందిగంటి విజయ్ కుమార్ గారు తన బాధ్యతలు నిర్వర్తిస్తూ దేవాలయ సభ్యుల సహకారంతో కమల్ గారు, సునైనా గారు మొదలగు దేవాలయ గౌరవ సభ్యులందరూ కూడా ముందుండి ఈ యొక్క ఆలయాన్ని విశిష్టంగా నడిపిస్తున్నారు. ఈ రోజున కళ్యాణ కార్యక్రమం అత్యంత కన్నుల వైభవంగా బ్రాహ్మణ సహాయంతో బ్రహ్మాండంగా నిర్వహించబడడం జరిగింది. సుమారుగా ఒక 10,000 మంది భక్తులు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేశారు. అన్నదానం కూడా దగ్గర ఒక 8,000 మందికి అన్నదాన కార్యక్రమం. గుడి ఇది 60 సంవత్సరాల గుడి. ఇది చాలా ఇది అనుకున్న కోరికలు అమ్మ తల్లి ముట్టు బంగారం తోటి ఏది అన్న కోరుకో తల్లి ఏదన్నా కాదని అమ్మ స్వచ్ఛమైన తల్లి. ఏదైనా పని చెప్తా అమ్మ మొక్కితే పని తీసేస్తుంది. ఆమె నమ్ముకొని పనులు చేసుకోవచ్చు మనం. అంత స్వచ్ఛమైన మేకలమండి ఎల్లమ్మ గుడి. ఇది మేము 60 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఇది కాపాడుకుంటూ వస్తున్న గుడి. ఇప్పుడు మధ్యలో మేము వచ్చి గుడి కట్టినాము. ఇది చాలా డెవలప్ చేసినాం. సందర్లో ఈ పబ్లిక్ చాలా పెరుగుతూనే ఉంది. ఇది మన సెకండ్ బల్కంపేట గుడి లాగా చాలా పెరిగిపోయింది. చాలా సంతోషం. ఆ తల్లి అట్లా కరుణించుకుంది. చాలా పబ్లిక్ చాలా అందుబాటులో ఒక 7-8 వేల పబ్లిక్ వచ్చింది. చాలా సంతోషం అనిపించింది ఇవాళ నాకైతే. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రం సచివాలయంలో దొంగతనం చోటు చేసుకుంది. ఇక పట్టణంలోని 5వ సచివాలయం పరిధిలోని హెల్త్ క్లినిక్ సెంటర్లో దొంగతనం జరిగినట్లు ఎంఎల్హెచ్పి విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏఎస్ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కంప్యూటర్ టేబుల్ అలాగే కుర్చీలు దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఇక పలుమార్లు తలుపులు పగలగొట్టడం, కిటికీ అద్దాలు పగలగొట్టడం వంటివి జరిగాయని విజయలక్ష్మి తెలియజేశారు. ఇక మందుబాబులో మందు సేవించి ఖాళీ సీసాలను ఇక్కడే పగలగొట్టడం, పరిసరాలను అపరిశుభ్రం చేయడం జరుగుతోందని వారు అన్నారు. ఇక డ్యూటీ చేయాలంటేనే భయంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. వాళ్ళు వచ్చారు, పోలీసులు పెట్టి తీద్దామని తాళం తీద్దామని చూశారు. వన్ డే మార్నింగ్ వచ్చేసరికి తాళం రాలేదు, అంటే తాళం మారిపోయింది. వన్ డే వచ్చేసి వాళ్ళ
వెళ్ళిపోయాను సార్. ఆదివారం మాకు హాలిడే. సోమవారం మార్నింగ్ వచ్చేటప్పటికి తాళం మార్చారు. నేను వెంటనే మా మెడికల్ ఫస్ట్ పంచాయతీ కార్యదర్శికి నేను కంప్లైంట్ ఇచ్చాను. సోమవారం శనివారంతో లాస్ట్ నిన్న మొన్న అంటే మేము ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఉన్నాం సార్. తాళమే మార్చేశారు. ఆఫీస్ కి ఎప్పుడు వచ్చారు? అలాంటిది ఒక చైర్ ఉండాలి సార్. విజయలక్ష్మి, నేను వింజమూరు 5 హెల్త్ సెంటర్లో MLHPగా వర్క్ చేస్తున్నాను, చాకలికొండ PHC పరిధిలో. శనివారం నేను డ్యూటీకి వచ్చి మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని వెళ్ళాను. యథావిధిగా సోమవారం డ్యూటీకి వచ్చేటప్పటికి నేను వేసిన తాళం కాకుండా వేరే తాళం వేసి ఉండటం గమనించాను. వెంటనే మా మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఫస్ట్ మీ పంచాయతీ కార్యదర్శికి కంప్లైంట్ ఇచ్చి తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వు అన్నారు. అలానే పంచాయతీ కార్యదర్శికి లెటర్ ఒకటి పెట్టేసి వెంటనే స్టేషన్కి ఇన్ఫామ్ చేశాము. ఏఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారి సహాయంతో ఈరోజు అంటే బుధవారం రోజున మేము తాళం పగలగొట్టించాము. పగలగొట్టి లోపల చూడంగా లోపల ఒక కంప్యూటర్, ఒక సిట్టింగ్ చైరు, నార్మల్ చైరు, ఒక టేబుల్, ఆఫీస్ టేబుల్ మిస్ అవడం గమనించాము. సార్ వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ థింగ్స్ ఇలా మిస్ అయ్యాయి, వాటి ఎస్టిమేషన్ బిల్తో సహా కంప్లైంట్ రైజ్ చేయండి, మీ మెడికల్ ఆఫీసర్ హెల్ప్ తీసుకొని ఒక లెటర్ పెట్టండి, మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేయండి అన్నారు. డ్యూటీకి వచ్చే టైంకి ఇక్కడ చాలామంది కుర్రపిల్లలు చేరి డ్రింక్ చేసి ఉన్న బాటిల్స్, సిగరెట్ చేసి ఉన్నవి, స్మోక్ చేసి ఉన్నవి అవన్నీ పడటం చాలాసార్లు ఇప్పటికీ నేను జాయిన్ అయ్యి 3 years అవుతున్నా కానీ ఇప్పటికీ ఇది 3-4 సార్లు జరిగింది. అయినప్పటికీ మేము కంప్లైంట్ ఇచ్చాము, అయినా వాళ్ళు ఇలానే చేస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు అయితే మగపిల్లలు డ్యూటీకి వస్తున్నప్పుడు కూడా చూసి కామెంట్స్ చేయటం, మేము వచ్చి తలుపులు తీసుకుంటున్నా కానీ ఈ ప్రాంగణం నుంచి వెళ్లకుండా ఉండటం, కామెంట్స్ చేయటం చాలా ఇబ్బందికరంగా కలిగిస్తున్నారు. దయతో పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కర్నూలు నగరంలోని బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ అధ్యక్షతన శక్తి టీం ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, ఈవ్ టీజింగ్, ఇక సైబర్ క్రైమ్, హ్యూమన్ ట్రాకింగ్, అలాగే సోషల్ మీడియా పట్ల జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శక్తి టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ విజయలక్ష్మి ప్రసంగిస్తూ ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు శక్తి యాప్ ద్వారా సమాచారాన్ని తెలియజేయనట్లయితే నిమిషాల వ్యవధిలోనే సమీపంలో ఉన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారని తెలిపారు. మహిళలపై జరిగే నేరాల సోషల్ మీడియా, వాట్సాప్, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు ప్లాట్ఫామ్ ద్వారా జరిగే నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. శక్తి యాప్ను విద్యార్థినులు అందరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుళ్లు, కళాశాల లెక్చరర్స్ రామకృష్ణ, విజయశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రాగమన శాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి అంతరాలయం దర్శనం కల్పించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అంతలోనే రద్దు చేసిన సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలో వివాదాస్పదంగా మారింది. గుడిద ఉపేంద్ర అనే వికలాంగురాలు తన 3వ కూతురుతో చిన్న గుడిసెలో గత 10 సంవత్సరాలుగా నివసిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరీలో నారపనేనిపల్లి గ్రామంలో 15 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయి. దాదాపుగా ఇందిరమ్మ కమిటీ ద్వారా మొదటి విడతలో తన పేరు ప్రకటించడంతో వికలాంగురాలైన గుడిద ఉపేంద్ర ఆనందంలో మునిగిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉపేంద్రకు మంజూరైన ఇల్లు లిస్టులో క్యాన్సిల్ అయిందని వెల్లడించారు. దీంతో మనోవేదన చెందిన ఉపేంద్ర మీడియా ముందు బోరున విలపించింది. తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రామదాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తన ఆర్థిక పరిస్థితి చూసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ కోరుతోంది.
నమస్కారం పెద్దలకి, ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. నా పేరు గుడిదె ఉపేంద్ర. మాది నారపనేనిపల్లి, వైరా మండలం, ఖమ్మం జిల్లా. నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. నా పరిస్థితి ఏంటంటే కాలనీ వచ్చిందని ఫస్ట్ పేరు చెప్పారు. తర్వాత ఫోన్ చేస్తే కాలనీ రాలేదని చెప్పారు. నాకు ఇల్లు కావాలి, ఇంద్రం ఇల్లులు వచ్చినాయి అని చెప్పారు. కానీ ఆ ఇల్లు రాలేదు. పేరు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి అమ్మ నీకు పేరు వచ్చిందమ్మా అన్నాడు. తర్వాతకి అడిగితే మళ్ళీ నీ పేరు లేదమ్మా, పేరు పోయింది అన్నాడు. అదేందండి పేరు మీకు ఇల్లు చూపించను కదండి, నా పరిస్థితి చూపించను కదండి, అదేంది అట్లా మాట్లాడుతున్నారు ఏందని అన్న. అంటే ఆ పేరు పోయిందమ్మా, ఇప్పుడు లేదు, లిస్టులో లేదు, వాళ్ళకి వచ్చిన పట్టా కాగితాలకు వచ్చిన వాళ్ళకి వత్తది ఇల్లు, నీకైతే లేదని అన్నారు. ఎట్లా అని అంత తన్నుకులు అన్నా కూడా ఏం చేసినా ఏం దారి దొరకట్లేదు నాకు. ఇంతగానో చెప్పిన పెద్ద మనుషులు వచ్చి ఓట్లు వేయించుకున్నారే, చెప్పారే నేను మీకు ఇది గట్టి పెడతానమ్మా అది గట్టి పెడతానమ్మా వాగ్దానాలు ఇచ్చారే, అవన్నీ ఎడిపోయినాయి. చూపించిన కదా నా పరిస్థితి దొడ్డి కూడా లేదే. చివరికి నాకు ఇల్లు చూసి ఇవన్నీ చూసి కూడా అలా మాట్లాడుతున్నారు ఏందని భయపడి ఏం చేయాలో తెలియక కలెక్టర్ ఆఫీస్ పోదామని అనుకున్నా. కానీ పోయే స్థితిలో లేను నేను. ఆటో ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా, ఛార్జింగ్ కావాలన్నా కానీ మా లాంటి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి కూడా రానియ్యడం. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉండాలి అక్కడ. ఎంత చదువులు ఉన్నా ఎంత ఉన్నా అక్కడ గొప్ప వాళ్ళు ఉంటేనే రానిస్తారు, మమ్మల్ని గేటు కూడా దాటనివ్వరు. ఏం చేయాలో అర్థం కాక నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అయినా నాకు ఉన్నారనే కానీ లేని కింద లెక్క ఎవరు లేరు. నేను ఒక అనాథని. ఈ అనాథ ఏం చేసిద్ది, యాడికి పోయిద్ది, ఎక్కడెక్కడ తిరిగి వచ్చిద్ది, దాని చేత ఏమైద్ది అని వాళ్ళు పెద్ద మనుషులు నాకు ఇంత అన్యాయం చేశారు. కానీ నాకు ఇప్పుడు ఇల్లు కావాలి, కానీ గవర్నమెంట్ దిగి రావాలి, గవర్నమెంట్ నాకు సహాయం చేసి నాకు ఇల్లు కట్టి పెట్టాలి. అది ఒక్కటి చేయాలి నాకు. కలెక్టర్ గారు కూడా వచ్చి నా స్థితి నా పరిస్థితి చూడాలి, నేను ఏ స్థితిలో ఉన్నాను. కానీ ఇంత మనుషులు నాకు ఎంత అన్యాయం చేశారో, నాకు ఎంత న్యాయం చేస్తున్నాను, నన్ను బుడిగురు ముంచేశారు. నాకెవరూ లేరయ్యా. పల్నాడు జిల్లా వెల్లుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అప్రతిహతంగా జరుగుతుందన్న అభివృద్ధి అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఆకర్షితులైన మండల వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున టీడీపీలోకి క్యూ కట్టారు. వెల్లుర్తి మండలం వైసీపీ సీనియర్ నాయకులు, ఇక ప్రస్తుత మండల పరిషత్ అధ్యక్షులు అలుగుమల్లి సంజీవరెడ్డి, గంగలకుంట ఎంపీటీసీ దాసరి చిన శ్రీనివాసరావు, వెల్లుర్తి ఎంపీటీసీ రాయనూతల లక్ష్మి, సిరిగిపాడు 2 ఎంపీటీసీ రమావత్ బోడిబాయి, సిరిగిపాడు హాస్పిటల్ చైర్మన్ దర్శనాల హనిమిరెడ్డి, గంగలకుంట మాజీ సర్పంచ్ వెంకటరామయ్య, మాజీ ఎంపీటీసీ గండూరి వెంకటమ్మలతో పాటు పెద్ద సంఖ్యలో వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు మండలంలోని పలు గ్రామాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు దాదాపు 100 కుటుంబాలకు పైగా టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో వస్తున్న వారికి ఎమ్మెల్యే జూలకంటి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇచ్చుడు ఓకే. ఓకే దగ్గరలో ఉండండి. ఇటు చూడండి, ఇటు ముందు రండి. ఓకే, కొద్దిగా పక్కకు రా, ముందు రా, చేతులు ఓకే. ఓకే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు జోరుగా ఊపందుకోవడంతో డ్యాంలో వరద నీరు పోటెత్తుతోంది. బుధవారం డ్యాంలో నీటి నిల్వ 77 టీఎంసీల వరకు చేరుకోవడంతో ఇక డ్యాంకు సంబంధించిన 4 క్రిస్ట్ గ్రేట్లను పైకెత్తి దిగువకు సుమారు 10,400 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో వరద నీటి ప్రవాహం యథావిధంగా కొనసాగుతుండడంతో ఇక అదనంగా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. గత 20 ఏళ్ల క్రితం జూలై 2న డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. సుమారు 20 ఏళ్ల అనంతరం నీటిని విడుదల చేయడం జరుగుతోంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం
1626.20 అడుగులు, ఇన్ఫ్లో 32,767 క్యూసెక్కులు, ఇక అవుట్ఫ్లో 13,670 క్యూసెక్కులుగా ఉందని బోర్డు అధికారి వర్గాలు వెల్లడించాయి. జగన్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాలెం, ఇక ములకలేరు, తిప్పనపల్లి గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇంటింటికి ప్రచారంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ అబ్జర్వర్ నాగేశ్వర యాదవ్, స్థానిక నాయకులు కలిసి సూపర్ 6 కరపత్రాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఇక ములకలేరులో వైసీపీ సర్పంచ్ లక్ష్మీదేవి, నాగరాజు పాల్గొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్క హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు. ఇక కూటమి ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు క్లుప్తంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలియజేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి. మరి ఈ నిధులు అయితే సార్ మాకైతే ఈ సంవత్సరం మాకు నిధులు చక్కగా అందినాయి. మళ్ళీ ఇంకా ఈ నిధులు వస్తే ఇంకా మేము గ్రామాల అభివృద్ధి బాట పడతాము. అయితే ఇన్ని 4 ఏళ్ళు మేము అప్పుల్లో కూరుకుపోయినాం సార్. సర్పంచ్లు చాలా అన్యాయంగా మేము వెనకబడి అప్పుల్లో ప్రతిరోజు మేము అప్పులైతే తెచ్చి పనులు చేసినాము. మాకైతే నిధులు రాలేదు. ఇప్పుడైతే కొంచెం ఊపిరి పిలుచుకున్నాం సార్, నిధులు వచ్చినాయి. ఇంకా నిధులు వస్తే మేము సంతోషించి మన ఎమ్మెల్యే సార్కు ఎప్పుడు పలకరించినప్పుడు ఎమ్మెల్యే సార్ అంటుంటూ ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తాం సార్. సార్ ఎమ్మెల్యే గారికి కూడా పేరు తెస్తాం. మా పంచాయతీ పరిధిలో చేసి వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్లో వచ్చినాయి సార్. అదే చాలా సంతోషపడుతున్నాం సార్. అదే ఊపిరి పిలుచుకున్నాం సార్. మేము మా ప్రభుత్వం మేలు చేయలేదు కాబట్టి, మాకు నిధులు రాలేదు కాబట్టి చాలా బాధతో ఉన్నాము. ఆ బాధను మన ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మాకు ఒక న్యాయం చేసినారు సార్. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా అవకాశం సార్, ఈ అవకాశం తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ములకలేడు గ్రామానికి రావడం జరిగింది. ములకలేడు గ్రామంలో ఎన్నికల సమయంలో ఏ రకంగా మనము ఈ సర్కిల్లో జనాలతో నిండిపోయిందో ఈరోజు కూడా జనం అంత తండోపతండాలుగా వచ్చారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం, ఒక కపట ప్రేమతో జగన్ రెడ్డి కపట నాటకాలు ఆడుతూ అన్ని దుర్మార్గమైన ఒక రౌడీల ఇంట్లోకి వెళ్ళి రౌడీలు గంజాయి బుటాల దగ్గరికి వెళ్ళి పరామర్శల రూపంలో వెళ్ళడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకి మనం ధైర్యం చెప్పాల్సిన ఈ పరిస్థితుల్లో ఆ రకంగా చేయడం చాలా దురదృష్టకరం. మొన్ననే చూసాం, వాళ్ళ కార్యకర్త కారు కింద పడి గొంతు పైన నలిగిపోతా అంటే కూడా పట్టించుకోకుండా అదే వాహనంలో ముందుకెళ్ళి ఆ వ్యక్తిని పక్కన పడేసి ఆ వ్యక్తి చనిపోయేదానికి కారకుడయ్యారు. అలాంటి వ్యక్తిని పరామర్శించుకోకుండా ఏదైతే గంజాయి ముఠాలో ఒక బ్లేడ్ ముఠాను పరామర్శించడానికి వెళ్ళాలంటే మనం అందరూ తల ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రోత్సహిస్తున్నాడు. ఏదైతే మనం ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతాన్ని హింసకి ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి హింస చేసే వ్యక్తుల్ని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఇంకొక 10-15 ఏళ్ళు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగితే మన రాష్ట్రం అభివృద్ధి బాటలను పయనిస్తుందనేది మనందరికీ కూడా దృఢమైన నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలారా గమనించాలి. ఏదైతే మన తల్లికి వందనం కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, లేదా ఉచిత బస్ సర్వీస్ కావచ్చు, 2 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మరి కూడా రకరకాలుగా అన్ని కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఖమ్మం జిల్లా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఇచ్చిన 72 గంటల కాలేజీల బంద్ పిలుపు జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. విద్యార్థులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరచి విద్యార్థుల ఆకలి కేకలు, ఆర్తనాదాలు వినాలని హితవు పలికారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం తగదన్నారు. అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేస్తామనుకుంటే గత పాలకులకు పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా పడుతుందన్నారు.
రాష్ట్ర కమిటీ 72 గంటల బంద్ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు, కాబట్టి ఇలాంటి యూనివర్సిటీలు మొత్తం కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది. సంపూర్ణంగా ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కూడా ఏమీ స్పందించుకోకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,150 కోట్లు పెండింగ్ లో ఉంటే ఈరోజు వాటిని విడుదల చేయకుండా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే విద్యార్థుల మీద మీకు ఎంత ప్రేమ ఉంది? ఈరోజు ఒక పక్క విద్యార్థులు చనిపోతా ఉంటే ఎందుకు స్పందించట్లేదు? డిగ్రీ కాలేజీలలో, పీజీ కాలేజీలలో, ఎక్కడైతే బీఫార్మసీ కాలేజీలు, బీటెక్ కాలేజీలు ఉన్నాయో అయిపోయిన విద్యార్థులందరూ కూడా ఈరోజు టీసీలు మేము తీసుకోవాలంటే ఫీజు రేమెంట్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పి అక్కడ యాజమాన్యం కడతారు, మీకు టీసీలు ఇస్తామని చెప్పిన ఈ రోజు యాజమాన్యం చేస్తా ఉంది. మీరు ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఖమ్మంలో పర్యటన చేస్తా ఉన్నారు. మీరు ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే భయపడి పోతా ఉన్న పరిస్థితి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కనపడుతుంది. ఇదేనా ప్రజాపాలన అంటే? విద్యార్థులు ధర్నా చేయొద్దని చెప్పి ధర్నా చేస్తుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళని అడుగుతున్నాం. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే మాకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రేమెంట్ విడుదల చేయాల్సిందే. లేకపోతే మాత్రం జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా మంత్రులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అడ్డుకొని తీరుతుంది. అవసరమైతే మంత్రుల ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. మీరు ఎంతమంది అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా పీడీఎస్ విద్యార్థి సంఘం భయపడదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థులు తడాకే ఏందో చూపిస్తాం ఈ రోజు నుంచి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.